నమస్కారం నమస్కారం చెప్పేసి అదే అంత ఇదిలే సొసైటీ అధ్యక్షులు గూడూరు అసెంబ్లీ అండర్ దిస్ ప్రోగ్రామ్ ఈ యొక్క నేను మనస్ఫూర్తిగా మీకు మా డిప్యూటీ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అట్లాగే ఓకే ఈరోజు పిఎం3 స్కూల్ కింద తిరుపతిలో 44 స్కూల్ ఎంపికైతే గూడూరులో నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క చిట్టేడు ఎన్నికవడం నిజంగా మా పిల్లల అదృష్టం మా అదృష్టం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ కార్యక్రమం ద్వారా మా డిఓ గారు చెప్పినట్టు కాంపౌండ్ల దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి ఏది అవసరమైనా ఈ ల్యాబ్ దగ్గర నుంచి అవి చేసేదానికి పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మా డిఓ గారు చెప్పారు. అటువంటి ఆపర్చునిటీ మా గూడూరులో మా ఎస్టీ స్కూల్కి వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పిల్లలు చాలా బాగున్నారు సార్. ప్రిన్సిపల్ గారు నిజంగా ముద్దు వస్తున్నారు బిడ్డలు. ఎందువల్లంటే లోకేష్ వాళ్ళ మామ ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని ఉన్నారు పిల్లలందరూ కూడా. కాబట్టి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఆయన ఉద్దేశం అనేది పేద బిడ్డలు కూడా కార్పొరేట్ స్కూల్కి పోటీగా ధీటుగా ఉండి చదవాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు ఈరోజు కూడా ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆయన గతంలో ఎవరో మీకు తెలియదు విద్యాశాఖ మంత్రి, కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కానీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అని చెప్పేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్ 15 లక్షల రూపాయలకి, అలాగే ప్లే గ్రౌండ్ 5 లక్షలకి, మొత్తం 20 లక్షల రూపాయలకి ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నా ద్వారా మా డిఓ గారి ద్వారా ప్రారంభోత్సవం పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇక్కడ మా సిస్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ఉండింది కమల్ కుమారి గారు. అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు ఒక మాట ఇచ్చా, ఇవన్నీ సిమెంట్ రోడ్లు వేస్తారని చెప్పా. ఇలేకపోయినా, ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఒప్పుకోవాలా, ఊరికే తప్పించుకుని తిరిగితే కాదు కదా ఇక్కడ పోది రాజకీయం. ఆ రోజు వేయలేకపోయినాం. కానీ మళ్ళీ మా డిఓ గారు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేశా, సార్ కలెక్టర్ గారికి మీరు మాట చెప్పండి, మేము కూడా ఒక మాట చెప్తామని చెప్పా. ఎందుకంటే మంచి కలెక్టర్ గారు మనకున్నారు. ఎందువల్లంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులంటే కలెక్టర్ గారికి అమితమైనటువంటి ప్రేమ. వాళ్ళ కోసం ఏమైనా చేసడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాంతో మా డిఓ గారు కూడా తోడైతే ఖచ్చితంగా ఈ రోడ్డు మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ఆయన ఏదైనప్పటికీ బాగా చదవండి, చదివితేనే భవిష్యత్తు మనకి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల ఈరోజు ఈ స్కూల్స్ అన్నీ రావడం జరిగింది. ఆ మహానుభావుని తలుచుకోండి, ఆయన పెట్టుకోండి. దేవుడి కన్నా ముఖ్యం మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఆయన స్ఫూర్తే ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా ఆయన దయ వల్ల. లేకపోతే రిజర్వేషన్ అనేది లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం, ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఆ మహానుభావుడి దయ వల్ల ఈరోజు ఎమ్మెల్యే అయినా. మీరు కూడా చాలామంది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా డిఓ గారు కానీ, డిప్యూటీ డిఓ కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ అలాంటి స్థాయిలో మీరు కూడా రావాలని చెప్పి కోరుకోండి. ఆయన అంతకన్నా ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ అవి కూడా చదవాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా.
ముఖ్యంగా మన భారతదేశంలో నూతన విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 2020 జూలై 29న భారతదేశంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అప్రూవ్ కాబడింది. అది అప్రూవ్ అయ్యి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పిఎం శ్రీ స్కూల్స్ అంటే ప్రధానమంత్రి యొక్క ఆలోచనలో, ఆయన యొక్క అడుగుజాడల్లో, ఆయన యొక్క అభివృద్ధిలో భాగంగా 14,500 పాఠశాలని దేశవ్యాప్తంగా కూడా ఆయన దత్తత తీసుకుని వాటన్నింటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా మన జిల్లాలో 44 పాఠశాలలు, 44 ఉన్నత పాఠశాలలు, ఎక్కువగా ప్లే గ్రౌండ్ ఉండి ఎక్కువగా ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అన్ని పాఠశాలల్లో కూడా ముఖ్యంగా ఈ చిట్టేడు పాఠశాల ముఖ్యంగా ముందు అభివృద్ధి చెందడం జరిగింది. ఈ పాఠశాలలో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 5 ఇయర్స్ అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఒక పిఎం శ్రీ పాఠశాలని జాతికి అంకితం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు ఈ పాఠశాలకి గౌరవ ఎమ్మెల్యే గారు హాజరయ్యి ఈరోజు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలంటే ఈ పాఠశాలలో కెమిస్ట్రీ ల్యాబ్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, అదేవిధంగా కిచెన్ గార్డెను, టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనకి జాతికి అంకితం చేసి ఈరోజు ఆయన ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ పాఠశాలని చాలా అనేక రంగాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిఎం శ్రీ పాఠశాలని ప్రతి పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు, కాంపౌండ్ వాళ్ళే కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటరు, క్లాస్ రూమ్స్, డైనింగ్ హాలు, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు, అన్ని రకాల సదుపాయాలని దాదాపు ₹1,00,00,000 ప్రతి పాఠశాలకి ₹1,00,00,000 చొప్పున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ఇంకా ఏదైనా కావాలన్నా సరే ఆ పాఠశాలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులకి అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్య ఉద్దేశము. ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర ప్రకారం చూసుకుంటే ప్రతి పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరము గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వారి ఆలోచనలతో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. విద్యా వ్యవస్థలో అనేక రకాల సమూల మార్పులు తీసుకొచ్చాము. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నూతనంగా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. యూనిఫామ్ కూడా ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫాము, అలాగే బుక్స్, షూస్, స్కూల్ బ్యాగ్స్, నాణ్యమైన స్కూల్ బ్యాగు, షూస్, అన్ని రకాల కిట్స్, విద్యాగారి కిట్లు మనం 1వ తారీఖునే స్కూల్ ఓపెనింగ్ రోజున, మొదటి రోజునే వాటిని అందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా వైట్ రైస్తో మధ్యాహ్నం భోజనం అనేది డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం పథకంలో భాగంగా ఫైన్ రైస్ అందించడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా బాగుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మధ్యాహ్న భోజనం అనేది అందరూ తృప్తిగా చేస్తున్నారు. రోజుకు ఒక మెనూతో విద్యార్థులకి పౌష్టికాహారం కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా మన టీచర్స్, అన్ని రకాల పాఠశాలల్లో మనకు ప్రభుత్వ టీచర్లు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. టీచర్లందరూ కూడా విద్యార్థులకి ఎక్కడైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి మేము ప్రతి విద్యార్థికి కూడా చదవటము, రాయటము రావాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థి వెనకబడి ఉన్నారు వారందరికీ కూడా స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి ఈ విద్యా సంవత్సరం అయ్యేలోపుగా ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా మినిమం పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా మంచి విద్యార్థులు, బాగా చదివే విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా కార్పొరేట్ పాఠశాలలో ధీటుగా మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో మంచి భవిష్యత్తులో మంచి దారిలోకి వెళ్ళాలని, వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డ్రాప్అవుట్స్ లేకుండా విద్యార్థులందరూ కూడా బడి బయట ఉన్న విద్యార్థులందరినీ కూడా మేమందరినీ కూడా వాళ్ళందరినీ బడిలో చేర్పించి, అదేవిధంగా బడిలో వచ్చిన తర్వాత ప్రతిరోజు స్కూల్కి వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా విద్యార్థి 3 రోజుల మించి రాకపోతే ఆ క్లాస్ టీచరే పేరెంట్స్తో మాట్లాడి విద్యార్థులందరినీ కూడా రోజు పాఠశాలకు వచ్చే విధంగా చేసి విద్యార్థులందరూ చక్కగా చదవడం, రాయటం నేర్పించి మంచి విద్యను అందించడము, అదేవిధంగా ప్రభుత్వ పరంగా వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ అందించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి విద్య అందించే విధంగా వారందరూ మంచి వృద్ధిలోకి వచ్చే విధంగా మేమందరం చర్యలు తీసుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల చిట్టేడు నందు పిఎం శ్రీ పథకం ద్వారా మనకి దగ్గర 22 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వివిధ పథకాలు, ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా కెమిస్ట్రీ ల్యాబ్ ఒకటి 15,58 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. 5 లక్షల ఖర్చుతో 4 ప్లే ఫీల్డ్స్, అలాగే కిచెన్ గార్డెను, 1,50,000 ఖర్చును పెట్టి టాయిలెట్ బ్లాక్ను కూడా రిపేర్ చేసి రన్నింగ్ వాటర్ ఇచ్చారండి. త్రాగునీటికి సదుపాయాలన్నీ కూడా కలగజేయడం జరిగింది. ఈ పిఎం శ్రీ పథకాన్ని మన గురుకుల పాఠశాలలో ప్రారంభించడం ద్వారా క్రమక్రమంగా స్ట్రెంగ్త్ పెరిగింది సార్. ఈరోజు 381కి వచ్చింది. నేను ఈ స్కూల్లో జాయిన్ అయినప్పుడు దగ్గర 150 అట్లా ఉండే స్ట్రెంగ్త్. ఇయర్లీ కూడా ఈ పథకాలన్నిటి ద్వారా, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా, యాక్టివిటీస్ ద్వారా స్ట్రెంగ్త్ పెరిగిందండి. గత 3 సంవత్సరాల్లో కూడా 10వ తరగతిలో 70% ఫలితాలు వరుసగా సాధించాము. 2 సార్లు ఏమో మన పాఠశాల రాష్ట్ర స్థాయిలో,
పీటీజీ స్కూల్స్ 12 కూడా ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. గత సంవత్సరం జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మన స్కూల్కు సంబంధించి 13 విద్యార్థులు, మొత్తం మీద 15 మంది విద్యార్థులు 450 నుండి 550 లోపు మార్కులు సాధించారండి. చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ అట్లాగే IIITలో కూడా ప్రవేశాలు పొందుకోవడం జరిగింది సార్. క్రీడా నైపుణ్యాలు అభివృద్ధి పొందాయి, విద్యా ప్రమాణాలు అభివృద్ధి పొందాయి. తర్వాత కల్చరల్గా కూడా విద్యార్థులు అన్ని విషయాల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి గాను ఈ పథకం ద్వారా చాలా లబ్ధి జరిగిందండి. బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో 44 PMC స్కూల్స్ ఉండగా మన స్కూలు బెస్ట్ స్కూల్గా అధికారులు ఎంపిక చేయడం జరిగింది సార్. ఈ పథకం ద్వారా ఈ సంవత్సరంలో కూడా ఇంకా అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటి ద్వారా స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది సార్, విద్యా ప్రమాణాలు పెరుగుతున్నాయి. పిల్లలు ఇంకా NCC ఒకటి, స్కౌట్స్ ఒకటి కూడా ఇవి తీసుకురావడం జరిగింది సార్. వొకేషనల్ కోర్సెస్ కూడా PMC పథకం ద్వారా ఈ స్కూల్లో ప్రవేశపెట్టడం జరిగింది సార్. వీటన్నిటి వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ పాఠశాల పట్ల ఆసక్తి పెరిగింది. చాలామంది అడ్మిషన్స్ కోసం వస్తూ ఉన్నారు సార్. ఈఓ గారి దృష్టికి తీసుకొచ్చాను సార్. కొత్తవి క్లాస్ రూమ్స్ విషయం కూడా సార్తో మాట్లాడాను. ఈ సంవత్సరం ఈ పథకం కింద కొత్త క్లాస్ రూమ్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు సార్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 10 తరగతి గదులు ఉన్నాయండి. ఇంకా 10 తరగతి గదుల వరకు మనకు కావాల్సి ఉంటుంది. మన స్కూల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయండి. ప్రతి తరగతికి 2 సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మరొక 10 తరగతి గదుల అవసరం అయితే మనకుంది సార్. ఇదే క్యాంపస్లో ఇంటర్మీడియట్కి సంబంధించి బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి. క్లాసులు నడుస్తున్నాయి. ప్రిన్సిపాల్ గారు దామోదర్ నాయుడు గారు ఉన్నారు. అక్కడ కూడా బైపీసీ, ఎంపీసీ, CEC గ్రూపులతో కళాశాల కూడా చక్కగా మంచి ఫలితాలతో నడుస్తుంది సార్. ఎమ్మెల్యే గారు వచ్చి అభినందించడం జరిగింది సార్. ఇక్కడ మంచి భోజనం, వసతి విద్యార్థులు కలగజేయడం జరుగుతుంది. విద్యా ప్రమాణాలు, తరగతులు, సూపర్వైజర్ స్టడీస్, కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటి గురించి కూడా సార్ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. చాలా బాగుందని ఆయన ప్రశంసించడం జరిగింది సార్. ఫలితాల విషయం కానీ అన్ని విషయాలు కూడా ఆయన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.